సో శంకర్ గారు ఇప్పుడు అంటే 2007లో ఇండస్ట్రీలో వచ్చారు, అక్కడ చూసాను నేను. సో తర్వాత 2014 నుంచి చాలా బిజీ అయ్యారు. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు మీకు ఇండస్ట్రీ కెరియర్ ఎలా ఉంది? రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉందండి. మీరు అలానే ఉన్నారు, అసలు మీరేం మారలేదు, డౌన్ టు ఎర్త్ అలానే కనిపిస్తున్నారు సింపుల్గా. బట్ కెరియర్ ఎలా ఉంది, సినిమాల హడావుడి ఎలా ఉంది? సినిమాల ఆడవాడు బాగా ఉంది, ఆడవాడే ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఏంటి సార్ కాదు, వికీపీడియా చూడండి, శంకర్ గారి సినిమా లిస్ట్ చూడండి, ఒక్కొక్క సంవత్సరం 20, 15 అలా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం ఎన్ని చేస్తున్నారో ఏంటో తెలీదు. మొన్న ఏదో అదిరింది బొమ్మ, అది ఒక పోస్ట్ చూసా, బొమ్మ అదిరింది బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇంకోటి చూసా. సో పెద్ద పెద్ద హీరోల కంటే ఎక్కువ ఉన్నాయి సినిమాలు కనిపిస్తున్నాయి మీకు. మీరేమో డల్గా మాట్లాడతారు. డల్ అంటే సినిమాలు అయితే ఉంటాయి బ్రదర్, సినిమాలు ఉన్నాయి. ఓకే సరదాగా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ పలానా డైరెక్టర్తో చేయాలి అని అలా ఉంటుంది. సో పోనీ హీరోయిన్స్ విషయానికి వస్తే ఇప్పుడున్న వాళ్ళలో బాలీవుడ్ కూడా యాడ్ చేసుకుంటే ఒక 5 హీరోయిన్లు, వీళ్ళతో నేను చెయ్యాలి అనిపించిన హీరోయిన్లు ఎవరి పేర్లు చెప్పండి? ఎవరు లేరండి. అయ్యో అదేంటి సార్, ఇంతమంది తెలుగు హీరోయిన్లు, అందమైన హీరోయిన్లు ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభు గారు పక్కనే ఒక హీరోయిన్ పెట్టలేదు. రామ్ గోపాల్ వర్మ గారికి బుల్ ఫిల్మ్ పిచ్చి, వాడ్కా పిచ్చి, ఈ అమ్మాయిలు పిచ్చి అంటారు, కానీ అలాంటప్పుడు మీ పక్కన 4 గర్ల్స్ని ఇట్లా పాట పెట్టచ్చుగా ఇందులో. ఏమో మరి అది లేదు ఇందులో. ఆయన బర్త్డేకి బోల్డ్ మంది అమ్మాయిల్ని పక్కన పెట్టుకుని ఫోటోలు దిగాడు. అంటే ఆ టైప్ కంటెంట్ కాదు బ్రదర్, ఇది ఆ టైప్ కాదు. ఇది ఇది ఎలాంటిదంటే అండి, ఎలా చెప్పాలో అర్థం కావట్లే. ఒక మెచ్యూరిటీ, ఒక క్వాలిటీ, ఒక నిజాయితీ, ఒక నిజం. అంటే ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని చూసుకుని, ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని తిడతారు, బట్ ఆ తిట్టడంలో కోపం తిట్టడం ఉండదు, బాధతో తిట్టుంటుంది, బుజ్జగించి చెప్తారు చూడండి, అలాంటిది. దాన్ని ఒక పద్ధతిలో ఈయన తీసుకెళ్ళాడు. మెచ్యూరిటీగా ఆలోచించాడండి అతను. అంటే నా లైఫ్లో నేను ఇప్పుడు కమర్షియల్గా చేస్తున్న సినిమాలు కూడా అక్కడక్కడ తెలియకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఎంత జాగ్రత్త పడినా సరే, ఎంత ఇదైనా సరే, కొన్ని బాగుంటాయి, కొన్ని మధ్యలో ఏదో చిన్న చీప్గా ఉంటుంటాయి, తెలియకంటే పెద్ద సినిమాల్లో కూడా ఉంటాయి, చెప్పలేము అవి. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఇది రిచెస్ట్ ఫిల్ము, లేదంటే బడ్జెట్ చూపించారు, అద్భుతం అని చెప్పలేను. ఆయన థాట్ క్వాలిటీ, ఫస్ట్ థాటే, ఆయన రాసుకునే మాటలు, ఆయన థాటు, ఆయన ట్రీట్మెంట్ని తీసుకెళ్లే విధానం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, ఇదే క్వాలిటీ ఆఫ్ మేకింగ్, క్వాలిటీ ఆఫ్ మూవీ. ఈ క్వాలిటీ అంటే ఇదండి. డబ్బు ఖర్చు పెట్టి, ఓ బడ్జెట్లు పెట్టి, ఓ పెద్ద సెటప్లు వేసి, పెద్ద సెట్లు వేసి, ఓ గొప్ప యాక్టర్లు అందరిని దింపేసి చేసే దానికంటే నాకు ఇదే ఎక్కువ క్వాలిటీ అనిపిస్తుంది. ఆ థాటే హిట్ సినిమా. రేపు ఏ సినిమాకైనా రూపాయి పెట్టినా, 10 రూపాయలు పెట్టినా థాట్ ఇంపార్టెంట్. ఆ థాట్ లేకపోతే 100 కోట్లు పెట్టినా వృధా, ఎంత పెట్టినా వేస్ట్. థాట్ ఇంపార్టెంట్. ఆ థాటు అది కనిపించింది ఫస్ట్ ఈయనలో, నాకు ప్రభు గారిలో. ఆ థాట్కే నేను పడిపోయాను. ఆ థాట్లోనే ఆయన బడ్జెట్, ఆయన క్వాలిటీ, ఆయన మేకింగ్, ఆయన రేంజ్ నాకు ఏం కనిపించలే. ఆయన ఏ కెమెరా పెట్టాడో ఏంటో, టెక్నీషియన్ ఏంటో అనేది అవన్నీ నేను పట్టించుకోలే. ఆయన రాసే మాటలు విన్నాను ఫస్ట్. ఏంది బాబు ఈ పదాలు ఏంటి, ఇప్పుడు నేను చెప్పాలి ఈ పదాలు, రేపు ఆడియన్స్ ఏంటి అసలు, శంకర్ నోట్ అంటే ఈ పదాలా, ఆడు అసలే బేసిక్గా 10th బ్యాచ్ ఆడు, అందరికి తెలిసిందే అన్న. ఎలాగన్నా నమ్ముతారంటే అది నువ్వు చెప్తేనే నమ్ముతారు. ఎవడో పెద్ద చదివి కూడా చెప్తాడు. నువ్వు చెప్పడం ఏంటి శంకర్, అనుభవంతో చెప్పినట్టు నువ్వు చెప్పడం ఏంటి అసలు, అది గ్రేట్, అసలు అది గొప్పదేని అన్నాడు. అలాగే నాకు కష్టపడతాను, నేర్చుకుంటా అన్న స్పాట్లో. అప్పటికప్పుడే 2 పేపర్లు ఇవ్వడం, ఒక 5 నిమిషాలు అలాగా ఒకసారి చదువుకోవడం, 2 సార్లు చదువుకోవడం, అది టేక్. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యాను నేను కూడా. ఇక అది అందులో ఉండే లెటర్స్, అక్షరం తప్ప ఇంకో ప్రపంచంలో నాకు వేరేది ఏం గుర్తురాలే. ఉన్నని చేపు కూడా అంత పెట్టించాను మైండ్. లేకపోతే అది అవదండి, అవదది. నాకు తెలిసి ఒక్కొక్క పేపరు 2-3 గంటలు అవును షూటింగ్ అలాంటి డైరెక్టర్ దగ్గర.
సో ప్రభు గారు మీరు కూర్చున్నప్పుడు కానీ లేకపోతే షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ మీకు ఎప్పుడైనా అనిపించింది అన్న ఏంటిది రామ్ గోపాల్ చూస్తే ఎలా ఫీల్ అవుతాడు కొంచెం అడిగాను. అది నా ఒపీనియన్ అడిగాను నేను. ఏంటన్నా నువ్వు ఇలా రాసావు, ఇది నీకు ఓకే అన్న, ఇది నీ వారు, నీ యుద్ధం, ఇది నాకు సంబంధం లేదు, నాకంత లేదు ఇప్పుడు, నేను ఒకరి మీద యుద్ధం చేసే అంత ప్రొటెక్ట్ నా దగ్గర లేదు, మీకు ఉంది, ఇంకోళ్ళకి ఉండవచ్చు, నాకైతే ప్రస్తుతానికి లేదు, ఎలా అన్నా నేను ఆయన ఏదైనా అడిగితే ఏమైనా సమాధానం చెప్పగలనా దీనికి, నీకు ఎందుకు, నీకేం నువ్వు యాక్టర్ అంతే. అవును, అదే ఆ ఒపీనియన్ మీద వచ్చాను, నేను యాక్టర్ని, నాకేం సంబంధం లేదు, యాక్టర్ని, నా యాక్టింగ్ ఏదో చేసుకుని వెళ్ళిపోతా. కానీ చేసే ఉంది కానీ ఇప్పుడు ఒక ఇష్టమైన పర్సన్ నాకు, అతను అర్జీవ్ అనేది నాకు ఇష్టం, అలాంటి ఇష్టమైన మీద మనిషి మీద ఇలాంటి పదాలు పలకడం అనేది ఎక్కడో కొంచెం అవట్లేదన్నా, బయటికి ఎక్కడో కొనేస్తుంది లోపల కొంచెం అని. అంటే నేను లేదు తమ్ముడు, నేను ఉన్నాను, నువ్వు చెయ్యి, నో ప్రాబ్లం, ఏం కాదు, నీకు ఇంకా పూర్తిగా తెలియదు కంటెంట్ ఏంటో, మొత్తం చూశాక చెప్పు, నేను తప్పు చేసినా రైట్ చేసినా నువ్వే చెప్పు. ఆ జడ్జిమెంట్ కూడా నేను అంత ఇవ్వలేనన్నా, ఏం నాకేదో అనిపించింది, నువ్వు చెప్పు, నేను ఉన్నాను, ఏం కాదు. డైరెక్టర్ ఒకటి ఓకే అయిన తర్వాత, ఒక నటుడు ఒప్పుకున్న తర్వాత న్యాయం చేయాల్సిందే, నువ్వు ఇంకేం ఆలోచించు. 4-5 సార్లు డిస్కషన్ వచ్చింది లొకేషన్లో, 4-5 సార్లు ఆపేసాను కూడా మధ్యలో షూటింగ్. అమ్మో ఇది కాదు అని నేను మధ్యలో ఆపేసి పేపర్ పక్కన పెట్టి వెళ్ళిపోయాను బయటికి. వెళ్ళిపోతే మళ్ళీ వచ్చాడు అన్న, ఏంటి తమ్ముడు ఏంటి నా ఏంటో నాకు కొంచెం కొంచెం ఫస్ట్ బాధ అనిపిస్తుంది అన్న, నాకు కొంచెం మీకు తెలుసు అతని గురించి పూర్తిగా, ఎందుకంటే 30 ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి మీరు అతనితో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి శివ సినిమా నుంచి మీకు తెలుసు, నాకు అంత ఐడియా లేదు, నాకు తెలిసిందంతా అతన్ని ఇష్టపడమే తప్ప మరీ అంత లోతుకి వెళ్ళలేదు అతని విషయంలో నేను. మీరు బాబోయ్ అని అంటే, నువ్వు చేయి తమ్ముడు, ఇది నా యుద్ధం, నీ యుద్ధం కాదు, నా మాటలు నీ మాటలు కాదు, నా సినిమా నీ సినిమా కాదు, నువ్వు కాకపోతే ఇంకొకరిని నేను తెచ్చుకొని నేను చేసుకుంటా, కానీ నువ్వైతే నాకు న్యాయం చేస్తావు ఈ కథకి, యాక్టర్గా, ఒక యాక్టర్గా, ఒక యాక్టర్గా నేను అన్నా చేశాను.